హలో అండి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్‌లో ఒక టీ గ్లాసు పెసరపప్పును వేసుకొని వాటర్‌లో 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కుక్కర్‌లో వేసి దీనిలో ఒక టమాటా మీడియం సైజు టమాటాను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సగానికి విరిచి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను మెత్తగా దంచి వేసుకోవాలి. ఈ అల్లం వల్ల పెసరపప్పు చారు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 టీ గ్లాసుల వాటర్‌ను అంటే పప్పు ఉడకడానికి సరిపడా వాటర్‌ను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు ఇలా ఉడుకుతుండగా వేరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దీనిలో 6 టీ గ్లాసుల వాటర్‌ని వేయాలి. అంటే ఒక టీ గ్లాసు పెసరపప్పుకు 6 టీ గ్లాసుల వాటర్ సరిపోతుందండి. కొంచెం పలచగా తినేవారు ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 6 గ్లాసులు వేస్తున్నాను. ఈ వాటర్‌ను 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవ్వడం వలన పెసరపప్పు చారు ఎక్కువ సేపు మరగాల్సిన అవసరం ఉండదండి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇలా ఉడికిన పెసరపప్పును గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న ఈ పెసరపప్పులో బాయిల్ అయిన వాటర్‌ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలో అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా కొత్తిమీరను కొంచెం కరివేపాకును కూడా వేసి 4, 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. బాయిల్ అయిన వాటర్ వేయడం వలన పెసరపప్పు చారు ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి. పెసరపప్పు చారు ఇలా మరిగిన తర్వాత స్టవ్‌ను కట్టేయాలి. దీనిని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో చితక్కొట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనిలో 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని సిమ్ ఫ్లేమ్‌లో పోపు వేగే వరకు వేయించాలి. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. పోపు ఇలా వేగిన తర్వాత మరిగించి పెట్టుకున్న పెసరపప్పు చారును వేసి కలుపుకోవాలి. ఈ పెసరపప్పు చారు 10 నిమిషాలు చల్లారిన తర్వాత దీనిలో ఒక చిన్న సైజు నిమ్మకాయను సగానికి కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. పప్పుచారు అనేది వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే చేదు వస్తుందండి. అందుకని 10 నిమిషాలు చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిని అంతా కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.